బ్యాంకులో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పిస్తాను నన్ను అమెరికా పిలిపించిండు 2000 సంవత్సరంలో. అరే కనీసం మేము అనుకున్నాము ఒక 2,000 కోట్లు పెడితే ఎస్ఎల్బిసి సొరంగం అయిపోతే ఆటోమేటిక్గా ఏమైందంటే గ్రావిటీతోని డెడ్ స్టోరేజ్ శ్రీశైలంలో 40 టీఎంసీ ఉన్న 826 మినిమం డ్రాయింగ్ లెవెల్ పెట్టాం. అంత డిజైన్ అంతా నాదే. ఇట్లా పెడితే మాకు డెడ్ స్టోర్ కరువు వచ్చినా మాకు నీళ్ళు వస్తే రెగ్యులర్గా 2 పంటలకు వస్తే గ్రౌండ్ రాను ఒక 10 ఏళ్ళ గ్రౌండ్ వాటర్ మంచిగా అయ్యి ఫ్లోరైడ్ మొత్తం వెళ్ళిపోతే అప్పుడు ఫిల్టర్ చేసే అవసరం ఉండదు అని 60-70% చేస్తే ఈ దుర్మార్గుడు ఎక్కడ కోమటంటే ఎంకరెడ్డి పేరు వస్తుందో అని చెప్పి మొత్తం పక్క పడేసాను. 2013లో వీడియో ఉన్నది, అది చూస్తే మీరు కూడా ఫామ్ హౌస్లో ఏడున్నాడు పోయి మీరు కూడా కొడతారు. కేసీఆర్ నల్గొండ ఉంటారు రిపోర్టర్స్ పోయి కొడతారాన్ని. రేపు గెలవంగానే గవర్నమెంట్ వస్తుంది, ఇక కుర్చేసుకుంటా సొరంగం దగ్గర కూర్చొని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. అప్పుడు అలా 70% అయింది. ఏ మిషన్ నడుస్తుందో తెలుసు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావును పంపలే. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి రాలే. కాళేశ్వరం వారానికి ఒకసారి బస్సులో పోయిండు, హెలికాప్టర్లో పోయిండు, పనికిరాని టోపు వేసుకుని తిరిగిండు. మాయల పకీర్లాగా ఈయనకు అసిస్టెంట్ సుబ్రా సబర్వాల్ ఆమె హెలికాప్టర్ వేసుకొని తిరిగింది. దేశమంతా తిరిగింది ఆమె. మిషన్ భగీరథ నీళ్ళు లేవు, కాళేశ్వరం లేవు, అది కూలిపోయింది. మొత్తం 3 కూలిపోతాయి. సొరంగానికి ఎస్ఎల్పి సొరంగం రాలే. 2000 అప్పుడే క్లోజ్ అవుతుంది. ఇలా మనం అగ్రిమెంట్ మేము మళ్ళీ చేసినాం, రివైజ్ రిజిస్ట్మెంట్ ఇచ్చినాం, 42 crores అడ్వాన్స్ పే చేసినాం. షిప్పింగ్ ఛార్జెస్ షిప్లో లోడ్ అవుతుంది. రేపు పోర్టుకు వచ్చింది అక్కడ అమెరికాలో. ఇంత దగ్గరుండి నేను దాన్ని తెప్పిస్తున్నా. నవంబర్ ఎండింగ్ రీచ్ అయితే డిసెంబర్ ఎండింగ్ ఒక మిషను, జనవరిలో ఒక మిషన్ స్టార్ట్ అయితే ఎవ్రీ మంత్ 450 meters చేయాలని టార్గెట్. 400 అయినా సంవత్సరానికి 5 kilometers అంటే 9.54 kilometers మిగిలింది. అది వస్తే 3 yearsలో మా దగ్గర గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ వాటర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా 3,000 కోట్లు చేయలేదు నల్గొండకు. నల్గొండని మొత్తం కక్ష కట్టినట్టు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఎందుకు మీ బంధువులు లేరా నల్గొండ జిల్లాలో? ఆడ ఉన్న 2-3 వేల మంది ఉంటారులే మొత్తం జిల్లా మొత్తం. వాళ్ళ బంధువులు మొత్తం కలిసి 2-3 వేల మంది లేరనా? ఎందుకు మా నల్గొండ మీద కోపం? తెలంగాణ ఉద్యమకారుల జిల్లానా? ఎంత కోపం వస్తుందంటే ఈ కేటీఆర్ నా మూసి బాధ్యత మాట్లాడుతుంది. ఇవాళ పేదోళ్ళు బతకాలనే కదా మేము ఫ్రీ బస్ ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం. అదే మూసిలో ఉండే ఒడ్డున ఉండే వాళ్ళకు 200 యూనిట్లకు 0 బిల్ ఇస్తున్నాం. 1000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి వాళ్ళకు. ఆటో డ్రైవర్లకు 1000 రూపాయల కరెంటు బిల్ మిగులుతుందంటే మజాక్ కాదు. ఎప్పుడైనా ఆలోచించినా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని? 200 యూనిట్లు ఎప్పుడైనా సిలిండర్ 500 ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? ఇవాళ పేదోళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు మాది ప్రజాప్రభుత్వం, తప్పకుండా చేసి చూపిస్తాం. బాధితులకు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారికి, మూసి పక్కకున్న వాళ్ళకి మీరు ఈ బ్రోకర్ల మాటలు వినొద్దు. మీరు 10 ఏళ్ళ నుండి 7 లక్షల కోట్లు దోసుక తిన్నారు. కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమంత్రి అయిన మొదటి ప్రెస్ మీట్లా ఆయన అంటే పరిశాన్ అయిపోయిందంట. కాంగ్రెస్ పాలకులు, టీడీపీ పాలకులను చూసి చిన్న వర్షం పడితే రాజ్భవన్ సీఎం ఇంటి ముందల కార్లు పడవలు అవుతాయంట. ఇప్పుడేమవుతున్నాయి? పడవలు కాకుండా విమానాలు అవుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ చిన్న వర్షం పడితే రాజ్భవన్ దగ్గర కారు మునిగిపోతుంది. ఇప్పుడు అంటే ఉంచుదామా? అందుకనే దయచేసి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒక నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుడు కాదు, మూసి బాధితునిగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కూడా నాగోలు, బండ్లగూడ దగ్గర మీరు ఉన్నాయి, వాళ్ళని అడగండి. ఈ కాలువ ఇట్లనే ఉంచాలని అడగండి. మల్లన్న సాగర్లో కూడా 20-30 వేల మందికి భూములు గుంజుకున్నావు. పనికిరాని తక్కువ రేటు ఇచ్చినావు, పోలీసులను పెట్టి కొట్టించినావు. మరి ఇవాళ 1 కోటి మందికి ఎఫెక్ట్ అయ్యే మళ్ళీ నింపిన నీళ్ళు అట్టే ఉన్నాయి. ఒక సుక్క నీళ్ళు ఆలేరుకు వారం కింద మన వదిలిపెడితే ఏమో సంతోషపడుతున్నావు.
మల్లన్న సాగర్ నిండి 5 ఏళ్ళు అయింది. మొన్న నువ్వు చెరువు తీసుకొని 20-30 చెరువులు అక్కడ ఆలేరు ఎమ్మెల్యే వస్తే ఈఎన్సీకి వాళ్ళు మాట్లాడి చెరువులు నింపించిన. ఆ నుండ నీళ్ళు కింది కోల్పోయి తెలివి కూడా లేదు. నువ్వు పనికిరాని దానికి కమిషన్ల కోసం కట్టినావు, కమిషన్ల కోసం కాళేశ్వరం ఇచ్చినావు, దోసక తినడానికి 50,000 40,000 కోట్లు మిషన్ బయట తిన్నావు. మూసి కోసం 20-30 వేలు ఖర్చు అయితే ఏమైంది?